ఉగ్రదాడితో భూతల స్వగ్రం కశ్మీర్ చివురుటాకులా వణికిపోయింది. పహల్గామ్లో జరిగిన టెర్రర్ అటాక్లో 28 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడి జరిగిన బైసారన్ ప్రాంతానికి ఎన్టీవీ చేరుకుంది. ప్రస్తుతం పహల్గామ్ బైసారన్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే విషయంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. మొత్తానికి ఎన్టీవీ టీం స్పాట్ కు చేరుకుంది. ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసినటువంటి స్పాట్ నేను చూపిస్తున్నాను, బైసరన్ పిక్నిక్ స్పాట్ ఇది. ఏదైతే ఇక్కడికే చాలా మంది కూడా వస్తుంటారు. ఏదైతే ప్రతి ఒక్కరు కూడా అంటే ఇక్కడికి రావడం, ఇక్కడ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత మనం చూస్తున్నాము పెద్దలకి 35 రూపాయలు, పిల్లలకి 15 రూపాయలు ఛార్జ్ కూడా పెట్టారు. సో దానికి అనుగుణంగా ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తుందో ఇక్కడే వాళ్ళు చేసినటువంటి ఉగ్రదాడి లోపల చూస్తున్నాం. అంటే ఇది ఒక పిక్నిక్ స్పాటే కాకుండా ఎదురుగా హిల్స్ కనిపిస్తున్నాయి. ఏకంగా మనకు కనిపిస్తున్నటువంటి ఆ కొండల్ని చూడొచ్చు, హిమాలయాలు కనిపిస్తున్నాయి. హిమాలయాలను తలపించేలా ఇక్కడ ఉంటుంది. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని చెప్తారు. సో అందుకే ఇక్కడ స్పాట్ లో పరిస్థితిని మనం చూడొచ్చు. అంటే ఎవరైతే ఇక్కడికి చేరుకున్నారో ఆ చేరుకున్న తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్ మొత్తం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. పోలీసుల భద్రతా బలగాల పహారాలో ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే ఎదురుగా ఉన్నటువంటి కొండల్లోంచి ఒక్కసారిగా ఉగ్రవాదులు ఇక్కడికి చేరుకోవడం, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను గుర్తించి, అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి చైర్స్ కనిపిస్తున్నాయి. చైర్స్ వద్ద వాళ్ళు కూర్చోవడము, ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళంతా కూర్చొని, ఆ పక్కనే ఎంటర్టైన్మెంట్ జోన్ కూడా ఉంది. సో ఆ జోన్ కు సంబంధించి కూడా మనం చూస్తున్నాము. రైట్ సైడ్ లో ఎంటర్టైన్మెంట్ జోన్ కనిపిస్తుంది. సో ఈ విధంగా ఈ జోన్ల వద్ద వాళ్ళందరూ కూడా రావడము, ఆ జోన్లలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఒక్కసారిగా అంటే అక్కడికి స్పాట్ లోకి ఉగ్రవాదులు రావడమే కాకుండా వాళ్ళని ఖచ్చితంగా మీలో అందరూ ఒక గ్రూప్ దగ్గర ఉండాలని చెప్పి మగవాళ్ళని అందరినీ కూడా టార్గెట్ చేసి తీసుకెళ్లారు. అందులో ముఖ్యంగా ఎవరైతే ఆ స్పాట్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళలో కూడా మనం అబ్జర్వ్ చేస్తే స్పష్టంగా తెలుస్తుంది. ఒక మతాన్ని టార్గెట్ చేసుకునే ఈ దాడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే ఈ ఏరియాలోనే జరిగినటువంటి ఉగ్రదాడి మనకు స్పష్టంగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే మొత్తం ఒకవైపు చూస్తున్నాం, భద్రతా బలగాల బెటాలియన్ మొత్తం కూడా ఇక్కడ ఫోకస్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున కూంబింగ్ జరుగుతుంది. అంతేకాదు ఆ స్పాట్ లో ఉన్నటువంటి ఏదైతే పరిసర ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారా, ఇక్కడ నుంచి ఎటువైపు వెళ్లారు ఏంటి అనేది మనం ఒక సివిలియన్ కూడా చూస్తున్నాము. అతను ఇక్కడికి చేరుకొని తమ వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని వివరాలపైన తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. భద్రతా బలగాలతో వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇక్కడ ఆర్గనైజ్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ హోటల్స్ కానీ లేదంటే ఈ పిక్నిక్ పాయింట్ లో వాళ్ళందరూ కూడా ఒక స్పాట్ లో మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎదురుగా మనకు దూరంగా దూర్సే దిఖో ఏక్ పూరా గిరాకీ హైనా సంజయ్, మన కెమెరామెన్ కు నేను చెప్తున్నాను, ఎదురుగా ఉన్నటువంటి ఆ స్పాట్ లోనే జరిగింది మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఆ స్పాట్ లో జరిగినటువంటి ఈ ఘటన ద్వారానే ఇదంతా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులు సైతం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. సో మొత్తానికి ఇదే స్పాట్ లో మారణ కాండ జరిగింది. సో ఈ మారణ కాండ సంబంధించి మొత్తం కూడా ఒకవైపు ఎన్ఐఏ, మరోవైపు భద్రతా బలగాలు, త్రివిధ దళాలు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణను వేగవంతం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజయ్.